హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు స్టాక్స్ని సెక్టార్ల వైజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెక్టార్స్లో ప్రధానంగా నిఫ్టీ 50లో ఉన్న సెక్టార్లో ఆటోమొబైల్ సెక్టార్ కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి సెక్టార్. ఈ ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్న స్టాక్స్లో మనం నెంబర్ 1 స్టాక్గా చెప్పుకునేది టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఎందుకు మార్కెట్ని రూల్ చేస్తుంది, దానికి ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటి అన్న దాని గురించి మనం చూసుకున్నట్టయితే, టాటా మోటార్స్ ఏదైతే వెహికల్ని తయారు చేస్తుందో ఆ వెహికల్ తయారు చేసే క్రమంలో ఆ వెహికల్ యొక్క డిజైన్ చేసేది అది కూడా ఒక టాటా గ్రూపే, టాటా ఎలక్సీ. ఇక్కడ నేను మీకు చార్ట్లో చూపిస్తున్నట్టుగా వాటి యొక్క అనుబంధమైనటువంటి సంస్థలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా టాటా గ్రూప్ అవ్వడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అందుకనే ఎందుకు మార్కెట్ని టాటా మోటార్స్ రూల్ చేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్టయితే, టాటా మోటార్స్ యొక్క డిజైన్ ఏదైతే వెహికల్ యొక్క డిజైన్ ఏదైతే చేస్తో టాటా ఎలక్సీ లిమిటెడ్ అన్నది డిజైన్ చేస్తే దానికి సంబంధించినటువంటి చాసెస్ కానీ దాని యొక్క బాడీకి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ టాటా స్టీల్ సప్లై చేస్తుంది. దాంతోపాటుగా వాటిని టాటా స్టీల్ సప్లై చేయడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీని తయారు చేసేది టాటా కెమికల్స్. అంటే మామూలు రెగ్యులర్గా వెహికల్స్కి పెట్రోల్లో డీజిల్ వెహికల్స్కి ఉండే బ్యాటరీ కాకుండా ఇప్పుడు ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి వచ్చే బ్యాటరీస్ కూడా టాటా కెమికల్స్ ద్వారానే బ్యాటరీస్ అన్నీ కూడా తయారవుతుంటాయి, ఈవీ బ్యాటరీస్ అన్నీ కూడా. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ కూడా చాలా గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఆటోమొబైల్ దాంట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఉధృతంగా వస్తున్నాయి. అనేక రకాల మోడల్స్ని ఈ యొక్క టాటా గ్రూప్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని రిలీజ్ చేయడం, ఈ యొక్క వెహికల్స్ యొక్క ఛార్జింగ్ పాయింట్స్ని టాటా పవర్ అనే కంపెనీ ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ఛార్జింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా డెవలప్ చేయడం అన్నది ఇందులో ఉన్నటువంటి ఒక యూనిక్నెస్. ఇది టాటా మోటార్స్ ఎందుకు యూనిక్నెస్ అంటే, వాటి యొక్క అదర్ కంపెనీస్ సిస్టర్ కంపెనీసే టాటా గ్రూప్సే దీనికి సంబంధించినటువంటి యూనిక్ డిజైన్ కానీ, లేకపోతే బాడీ యొక్క చాసెస్ తయారు చేయడంలో కానీ, బ్యాటరీ తయారు చేయడంలో కానీ, వాటి యొక్క స్టేషన్స్ని ఏదైతే పవర్ స్టేషన్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక యూనిక్నెస్ ఉండటం వల్ల ఈ ఆటోమొబైల్ దాంట్లో మనం టాటా మోటార్స్కి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్గా టాటా మోటార్స్ సంబంధించి దాని యొక్క అనుబంధ సంస్థలు ఏవైతున్నాయో వాటి గురించి మనం డీటెయిల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టాటా మోటార్స్ ఆటోమొబైల్ రంగంలో ఉన్న స్టాక్స్లో నెంబర్ 1 స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైన క్యాపిటలైజేషన్, 3,60,000 కోట్ల క్యాపిటలైజేషన్తో ఉంటూ ప్రమోటర్ స్టేక్ వచ్చేటప్పటికి 46%, అదేవిధంగా ఎఫ్ఐఎస్ స్టేక్ వచ్చేటప్పటికి ఒక 18%, డిఐఎస్ స్టేక్ వచ్చేటప్పటికి 17% క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years నుంచి కూడా అబోవ్ 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే 30,000 crores దగ్గర నుంచి లాస్ట్ 5 yearsలో 35,000 crores వరకు కూడా ఇంప్రూవ్ అయినటువంటి కంపెనీ. మార్కెట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్లో మార్కెట్లో ముందుకు తీసుకెళ్లడంలో టాటా ఒక యూనిక్నెస్ని చాటుకుంటుంది. లాస్ట్ 2 years నుంచి కూడా ప్రాఫిటబుల్ కంపెనీ. మనం ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రెగ్యులర్గా టాటా మోటార్స్లో మనకి సిప్ మోడల్లో కానీ లేకపోతే లంసమ్ అమౌంట్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈ స్టాక్స్లో వచ్చే లాభాలన్నీ కూడా మనం కూడా అనుభవించడానికి, మనం కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప స్టాక్ ఇది.